అది 2019 మే 9th. వంశీపైడిపల్లి నన్ను మోసం చేశాడు భయ్య. ఎలా చెప్పాలంటే అప్పుడే మన బాబు ఫిలిం 'మహర్షి' రిలీజ్ అయింది. సరే అని చెప్పేసి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యని చెప్పేసి ఫస్ట్ ఇయర్‌వి నేను మూవీకి వెళ్ళాను. సర్లే మన బాబు ఫిలిం కదా అని. వంశీపైడిపల్లి ఎక్కించిన హైప్‌కి నాకైతే బీటెక్ చేసేయాలి, ఎలాగైనా సీఈఓ అయిపోవాలని చెప్పేసి వేరే లెవెల్‌లో వెళ్ళిపోయాననమాట. కానీ మనకు తెలీదు కదా బీటెక్ అంటే ఎలా ఉంటుందో. 'హ్యాపీ డేస్' సినిమా చూసి ఓకే, బీటెక్లో వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ దొరుకుతారు అనుకోవచ్చు. కానీ ఇక్కడ చూస్తే సీఈఓ అయిపోవచ్చు అని చూపించాడు. మనం అదే పనిలో అని చెప్పేసి ఇదే ఛాన్స్ అనుకొని వెళ్ళి ఓ అని చెప్పేసి చదివేశాం అనమాట. కానీ కాంపిటీషన్ వేరే లెవెల్లో ఉందని మనకు మెయిన్స్ రాసే వరకు తెలియదు. సర్లే మెయిన్స్ మనకి 87% వచ్చింది కదా అని చెప్పేసి ఈ లైట్ తీసుకుని ఎంసెట్ రాశాను అనమాట. ఎంసెట్లో అయితే 10K వచ్చింది. దానివల్ల హ్యాపీ అయిపోయి దగ్గరలోనే కాలేజ్ అని చెప్పేసి టైర్ 3 కాలేజ్లో పడిపోయాను అనమాట. ఆ కాలేజ్లో ఎలాగైనా ప్లేస్మెంట్స్ ఉన్నాయని కనుక్కుంటే ఇప్పుడైతే ఏం లేవు అని చెప్పారు. సర్లే 4 years తర్వాత అయినా ప్లేస్మెంట్స్ ఉంటాయి కదా, అప్పుడైనా కొట్టేయచ్చు కదా, మనం కూడా బ్యాగ్ ఎత్తుకొని వెళ్ళి ఈ ఇంటర్వ్యూవర్స్కి వెళ్ళి మన ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు కదా అని ఒక హోప్తో మనం కాలేజ్లో ఎంటర్ అయిపోయాం. మనకేందంటే వాళ్ళు చదివికపోయినా కూడా మనం ఎక్కడైనా చదివేయచ్చు అనుకునే ఒక వేరే హైలో ఉన్నాము అనమాట. కానీ అడుగుపెట్టిన తర్వాత తెలిసింది చదివే లోపలే మనం వేరే సబ్జెక్ట్లో వెళ్ళిపోతాం అని చెప్పేసి. ప్రతి సెమిస్టర్కి ప్రతి ఇయర్కి 2 సెమిస్టర్స్ ఉంటాయి. ప్రతి సెమిస్టర్లో 8 సబ్జెక్ట్స్ ఉంటాయి. అన్నీ కవర్ చేసే లోపలే నువ్వు దేంట్లో తోపో నీకే అర్థం కాదు. అలాంటి సిచ్యువేషన్లో మనం బీటెక్ చేస్తాం అనమాట. ప్రతి ఇయర్లో నీకు చాలా హోప్స్, హైస్, ఓ మనం జావా చేస్తున్నాం, మనం సి చేస్తున్నాం, ఓ మనం అయితే ఇది చేస్తున్నాం అని చెప్పేసి మనం ఓ చేస్తూ ఉంటాం ఫస్ట్ ఇయర్లో అయితే. మనం నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఇంక సెకండ్ ఇయర్. దాని లైఫ్ ఎలా ఉంటుందంటే మనకి అసలైన టాపిక్స్ అప్పుడే మొదలవుతాయి. సిఎస్సి టాపిక్స్ అనమాట. ఫస్ట్ ఇయర్లో అన్నీ మనకి ఇంటర్మీడియట్ టాపిక్స్ ఉంటాయి కాబట్టి ఇంతేనా మనం ఏదో అనుకుంటాం. కానీ సెకండ్ ఇయర్ నుంచి ఇంక మొదలవుతుంది. టీచర్స్ అయితే ఇంజనీరింగ్లో తెలిసిందేగా ఎంత ఫ్రీగా ఉంటారో అంతే ఫ్రీగా ఉంటారు అనమాట. నువ్వు చదువుకోకపోతే ఎక్కడ చదువుకోలేదు, ఇదే టాపిక్. మనం చదువుతామా, అది కూడా ఇంజనీరింగ్ లైఫ్ చాలా ఎంజాయ్గా ఉంటుంది అనమాట. నా దరిద్రం ఏంటంటే మీకు అందరికీ ఒకటి చెప్తాను, ఎప్పుడు ఇంజనీరింగ్లో మనము డే స్కాలర్గా మాత్రం జాయిన్ అవ్వకండి. జాయిన్ అయితే మాత్రం మీరు హాస్టల్లో ఉండడానికి ఎక్కువ ట్రై చేయండి, ఫ్రెండ్స్ ఎక్కువ చేయండి. నా లైఫ్ ఎలా ఉందంటే నేను డే స్కాలర్గా చేరి ఏ బస్సు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అనే టైంలోనే ఉన్నాను. ఆ టైంలోనే ఉన్నాను. ఎగ్జామ్మెంట్ లేదు, ఆ పక్క జాబ్ లేదు. సరే ఇదంతా కాదని చెప్పి సెకండ్ ఇయర్కి వచ్చేద్దాం. సెకండ్ ఇయర్లో ఎలా ఉంటుంది, మన డేటా స్ట్రక్చర్ స్టార్ట్ అవుతాయి. అప్పుడే అసలైన ప్రోగ్రామింగ్ స్టార్ట్ అవుతుంది. మనకేమైనా దాని మీద వెళ్తుందా అంటే అర్థమవుతుందా అంటే టీచర్స్ చాలా ఫ్రీ కదా, ఇంకా అలానే ఫ్రీగానే ఉంటారు. మా సార్ ఒకడు ఉండేవాడు. మా సార్ వస్తారు, ప్రతి వీక్ ల్యాబ్ ఉంటుందన్నమాట. క్యాజువల్గా చెప్తారు, నెక్స్ట్ వీక్లో అన్నీ అయిపోగొట్టేస్తాను అనమాట, మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎక్కడి నుంచి వస్తుంది డేటా స్ట్రక్చర్స్ అంటే మనకి ఇప్పటికే అర్థం కాని ఒక చాలా టిపికల్ సబ్జెక్ట్ అనమాట. సరే డేటా స్ట్రక్చర్స్లో ఏముంది మొగులు అని చెప్పేసి నేను స్కిప్ చేసాను అనుకోండి. ఆ టైంకి ఏముంటుంది, స్కిప్ చేసేయడమే. అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫిజిక్స్ అంటే ముందే భయం, P3 ఉంటుందన్నమాట. ఇంకా అని చెప్పేసి మనం కూడా లైట్ తీసుకుంటాం డేటా స్ట్రక్చర్స్. అప్పుడు దాని తర్వాత స్టార్ట్ అవుతుంది జావాలో ఉంటుంది మనకి అర్థమైనవి కదా, ఇంకా అడ్వాన్స్ జావా, ఊప్స్ కాన్సెప్ట్స్, మళ్ళీ వచ్చేసి బేసిక్. మనం బేసిక్ నేర్చుకునే లోపలే సెమిస్టర్ అయిపోతుంది అనమాట. సర్లే అని చెప్పేసి కింద మీద పడి ఒక 10 ప్రాబ్లమ్స్ లీడ్ కోడ్లు చేస్తే అదే తోపు అనుకుంటాం. అలాంటి సిచ్యువేషన్లో సెకండ్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. నా లైఫ్లో మీకు ఒక సిచ్యువేషన్ చెప్తాను. ఎప్పుడు ఫెయిల్ అవ్వకండి. ఫెయిల్ అయితే మాత్రం దాని బాధ, దాని ఎఫెక్ట్ మీకు వేరేలా అనిపిస్తుంది. నేను సెకండ్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్కి నేను ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయాను. దాని తర్వాత నుంచి అన్నీ నాకు చాలా వింతగా అనిపించాయి. 6th క్లాస్ నుంచి నేను ఎప్పుడు ఫస్ట్ వచ్చాను నేను. దాని తర్వాత పాస్ అయితే చాలు అనుకునే స్టేజ్కి వచ్చేస్తాను. ఎందుకంటే ఒక్కసారి బ్లాక్ పడితే నీ లైఫ్ అంతా వేరేలా అనిపిస్తుంది.
బ్యాక్‌లాగ్ పడడం కామనే అని చెప్తారు. కానీ పడితే మాత్రం తీర్చడానికి, ఆ బ్యాక్‌లాగ్ కంప్లీట్ చేయడానికి నీ లైఫ్ సరిపోయినట్టు ఉంటుంది. చదువుతూనే ఉంటాం. నెక్స్ట్ సెమిస్టర్ వచ్చేస్తుంది. అప్పుడు ముందు సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా చదవాలి. చాలా పెద్ద రాడ్డే ఉంటుందనమాట. లైఫ్ అలానే గడిచిపోతుంది. నీకు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. మనకేం చేయాలా, ఏం చేయకూడదు అని చెప్పేసి ఎవడు చెప్పడు. ఫ్రీ లైఫ్ ఇంజినీరింగ్ అంటే. అలానే థర్డ్ ఇయర్‌లో జాయిన్ అయిపోయాననమాట. ఒక బ్యాక్‌లాగ్‌తోని. 2కి బ్యాక్‌లాగ్ రాసేసాను. దాని తర్వాత జాయిన్ అయిపోయాను థర్డ్ ఇయర్‌లోకి. థర్డ్ ఇయర్‌లో జాయిన్ అయిపోయిన తర్వాత ఇంక మనకి టైం బ్యాడ్ స్టార్ట్ అయిపోతుందనమాట. ఎవడు ఏది చెప్పుడు. మన ఫ్రీ బర్త్‌డే. మనకి ఎవడు పిలవడు. ఎందుకంటే మనము డే స్కాలర్ కాబట్టి. అంత పరిచయాలు లేవు. దాని తర్వాత మనకేమవుతుంది, లైఫ్ అంతా ఏదో చదవడం, ఏం చదువుదాం, అదేం చదువుదాం అని చెప్పేసి ఏం చదవాలో అర్థం కాదు. బయట కంపెనీ ఏమడుగుతుందో అర్థం కాదు. ఎవడు ఏమడుగుతాడో అర్థం కాదు. ఇంటర్వ్యూస్‌కి ఏమడుగుతాడో అర్థం కాదు. అప్పుడే మనం అంతా ఒక నాస్టాల్జిక్ ఫీలింగ్ వస్తుంది. అదే టైంలో మొదలుపెడతారు మన ఫెస్ట్ అని చెప్పేసి. ఫెస్ట్‌లో ఉంటుంది స్వామి అసలు 1 మంత్ నీ ప్రాక్టీస్ సెషన్‌కి సరిపోతుంది. నీ ఫెస్ట్ ఎలా క్రియేట్ చేయాలా, ఎలా ఏం చేయాలా, నీ బ్రాంచ్‌లో జరుగుతా ఉన్నప్పుడు నీకు ఇంకా దాని మీదే ఉంటుందన్నమాట. ఆ ఫెస్ట్ అంతా కంప్లీట్ చేసుకొని అయ్యేలోపే హాఫ్ సెమిస్టర్ అయిపోతుంది. హాఫ్ సెమిస్టర్‌లో ఏం చేసామంటే, ఏం చేసేవాళ్ళేరా అని చెప్పేసి 3-1 అయితే రాసేస్తాం అనమాట. లైఫ్ ఇలానే జరుగుతుందా అనుకునే టైంకి ఇంటర్న్‌షిప్ మొదలవుతుందన్నమాట. 3-2కి చాలా సరదాగా ఉంటుందనుకోండి. అదే టైంలో వెళ్ళి నువ్వే వెతుక్కో అని చెప్తారు. ఎందుకంటే మాది టైర్ 3 కాలేజ్ కదా! మన దానికి ఎవరు రారు. అరే అప్పుడే అయిపోయాయా 3 ఇయర్స్, ఒరేయ్ ఇంకా మనకి జాబులు ఇంకా రాలేదా, ఏ కంపెనీ రావట్లేదా అని టైంలో, ఎందుకంటే ఇప్పుడు రిసెషన్ కదా, టైంలో మనమే వెతుక్కోవాలా. వెతుక్కునే దానికి రిలేటివ్స్ని వెతుకుతాం. ఆ రిలేటివ్స్ కోసం అన్న ఉన్నాయా అన్న ఏమన్నా ఉంటే చెప్పన్నా, అన్న నువ్వే చెప్పాలన్నా అని చెప్పేసి ప్రతి సెకండ్ ఫోన్ చేస్తాం. అరే తమ్ముడు ఇప్పుడు ఇప్పిలేంరా, 4 ఇయర్స్ కంప్లీట్ చేసుకోరా. అరే తమ్ముడు వేరే ఎక్కడైనా చూడరా. అరే లింక్డ్ఇన్‌లో ట్రై చేయరా అని చెప్తారు. లింక్డ్ఇన్‌లో ట్రై చేస్తే అరే ఒక్కడు కూడా రిప్లై ఉండదు. సర్లే అని జాబ్ అప్లై చేసేదానికి స్టార్ట్ చేస్తాం. అదే టైంలో అప్లై చేయడానికి స్టార్ట్ చేసినప్పుడు నీకు సడన్‌గా నువ్వు ఆ టైంలో జాబ్ లేదు. ఫస్ట్ టైం అప్లై చేసిన వెంటనే వచ్చేస్తాయి అనుకుంటే సర్లే అని చెప్పేసి ఒకటి అప్లై చేస్తావు రోజు. దాని నెక్స్ట్ డేనే వస్తుంది, యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద పొజిషన్ టు నౌ. సో మీరు ఇంకా కృషి చేస్తూనే ఉండండి, ఇంకా అప్లై చేస్తూనే ఉండండి, మంచి జాబ్ కొట్టండి అనే దీంతో వస్తుంది. సర్లే అని చెప్పేసి పెయిడ్ ఇంటర్న్‌షిప్‌తో ఊరుకుంటాం. ఎందుకంటే టైం అయిపోతుంది అనమాట. మళ్ళీ 4-1లో ఉంటుంది చారి. ఇంకా దాని తర్వాత 4-1లో ఇంకా మీకు ఎగ్జామ్స్ మీద పడిపోతాం. ఎగ్జామ్స్ తర్వాత 4-2కి వచ్చేస్తుంది అనమాట. లైఫ్ ఏందిరా ఇలా ఎంత స్పీడ్గా అయిపోతాను నేను అమ్మ అనుకునే టైంలోనే నీకు నేనున్న ఫేజ్ ఇదే ఫేజ్. నేను 4-2లో ఉన్నాను. ఈ ఫేజ్ గురించి చెప్పాలంటే ఫ్రస్ట్రేషన్తో బయటకు వచ్చేసి హ్యాపీనెస్తో, ఎవడు ఏమనట్లేదు ఒక హ్యాపీనెస్తో, బాధతో మీకు ఏం చేయాలని తెలియక అర్థం కాని స్టేజ్లో ఉంటారనమాట. 4-2 కూడా అయిపోయింది అనుకోండి, జాబ్ కూడా లేదనుకోండి, ఇంకా వర్స్ట్ స్టేజ్. ఇప్పుడు నేనే స్టేజ్లో ఉన్నానంటే అందరూ చెప్తున్నారు అప్లై చేయి జాబ్కి అప్లై చేయి. రోజుకి నేను 50 చేసినా కూడా దాని థర్డ్ డే వచ్చేసి యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది పొజిషన్ ట్రై ఫర్ నౌ అని చెప్పి నా లైఫ్లోకి వాడేవాడో నువ్వు పనికిరావు అని చెప్పేసి మెయిల్ పంపిస్తూ ఉంటాడు. సరే అని చెప్పేసి నేను స్కిల్స్ పెంచుకుందాం అనే రోజు ట్రై చేస్తే మన ఖాళీగా ఉండే లైఫ్ మనల్ని వదలదు. మన ఫోన్ చూడమంటుంది, మన అలా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళమంటుంది. మన మైండ్ బాగున్నారే అసలు ఒప్పుకోడు. ఇదే లైఫ్ ఇంకా 4 ఇయర్స్ తర్వాత ఇలానే ఉంటుంది. టైర్ 3 కాలేజ్లో చేరిన తర్వాత నువ్వు ఏదైనా పీకాలనుకుంటే నీకు స్కిల్స్ పెంచుకోవాలి. స్కిల్ పెంచుకొని ఒక కొత్త ప్రాజెక్ట్ చేయాలి, నువ్వు అందరికి చూపించాలి. నువ్వు అసలు ఈ ఓల్డ్‌కే కొత్తదేమన్నా తెచ్చేస్తే నీకు అతి త్వరలో జాబ్ వచ్చేస్తుంది. నువ్వు మంచి కంపెనీలో వెళ్ళిపోతావు. అలా కాదని చెప్పేసి 99% స్టూడెంట్స్‌లో బతుకుతాం అనుకుంటే మాత్రం బీటెక్ లైఫ్ మాత్రం ఎంచుకోవద్దు. బీటెక్ లైఫ్ ఎంచుకుంటే మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేయి. దాని తర్వాత వచ్చేసి ఒక లైఫ్ సెట్ చేసుకో, ఒక బిజినెస్ చేసుకో, జాబ్ వచ్చిందా వెళ్ళిపో. అంతేగాని ఈ స్ట్రెస్ లైఫ్లోకి వచ్చామనుకో మాత్రం దాని తర్వాత నుంచి ఉంటుంది స్వామి
నీకే అర్థం అవ్వదు. సర్లే ఈ రోజుకి ఇంతే. నా 4 ఇయర్స్ కథని మీకు చెప్తున్నాను. నాకేదైనా జాబ్ వస్తే మీకు చెప్తాను. మీరు కూడా హెల్ప్ చేయాలనుకుంటే వదిలేండి. అడిగి అడిగి నాకే బోర్ కొట్టేసింది. ఇంకా అడిగి అడిగి మిమ్మల్ని కూడా బోర్ కొట్టించా నేను టైం తీసుకోను. నేనే ఏదో ఒక పాత వెతుక్కుంటాను. హ్యావ్ ఎ గుడ్ డే. నెక్స్ట్ పోడ్కాస్ట్లో మళ్ళీ కలుసుకుందాం. ఇది ఎపిసోడ్ 1. ఇంకా మంచి మంచి పోడ్కాస్ట్ చేస్తూనే ఉంటాను. నా లైఫ్లో కొత్త కొత్త దరిద్రాలు వస్తూనే ఉంటాయి. అంటిల్ దెన్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. అంతే చెప్పగలను మామ. బీటెక్ మాత్రం తీసుకుంటే మాత్రం ఇంత విని తర్వాత మళ్ళీ తీసుకుంటే మాత్రం చెప్పాలి. లవ్ యూ ఆల్, బాయ్.